Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో భాగంగా 8th క్లాస్ మ్యాథ్స్లోని సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టేబుల్స్ అనే చాప్టర్లోని కొంత భాగాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టేబుల్స్ అనేది ఆల్జీబ్రా రిలేటెడ్ చాప్టర్ అన్నమాట. చాలా మంది విద్యార్థులు ఆల్జీబ్రా అనగానే చాలా భయపడిపోతూ ఉంటారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆల్జీబ్రాలో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోలేకపోవడం అన్నమాట. కాబట్టి మనం ఈ చాప్టర్ని డిస్కస్ చేయబోయే ముందు ఈ చాప్టర్కి ఉపయోగపడే అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ పార్ట్లో మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 2.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ మనకి వేరియబుల్, అలాగే ఈక్వేషన్ అండ్ లీనియర్ ఈ వర్డ్స్ కి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికంటే ముందు అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. A mathematical expression is a combination of numerals అంటే numbers and mathematical operations. For example, నేను ఇలా రాసాను 3 into 2 plus 5. ఇందులో మనకి ఏం కనిపిస్తున్నాయి? నెంబర్స్ కనిపిస్తున్నాయి, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇంటూ ప్లస్ ఇట్లాంటి ఆపరేషన్స్ కనిపిస్తున్నాయి. ఇట్లాంటి స్టేట్మెంట్ మనం ఏమంటామంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, ఒకవేళ మనకి ఇదే ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 3, ఇందులో మనకి నంబర్స్ ఉన్నాయి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి, అలాగే ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కూడా ఉంది. దీన్ని మనం ఏమంటామంటే వేరియబుల్ అంటాం. అంటే ఇక్కడ మనకి వేరియబుల్ అనే వర్డ్ వచ్చింది. ఒకసారి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వేరియబుల్, ఏ వేరియబుల్ ఈజ్ ఏ లెటర్ ఆర్ సింబల్ వి డోంట్ నో యట్. అంటే మనం వేరియబుల్స్ గా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఉన్న ఆ లెటర్స్ ని కానీ లేకపోతే సింబల్స్, మనం గ్రీక్ ఆల్ఫాబెట్స్ ని సాధారణంగా మనం మ్యాథ్స్ లో సింబల్స్ గా ఉపయోగిస్తాం. ఆల్ఫా, బీటా, గామా, తీటా ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా కొన్ని సందర్భాల్లో మనం వేరియబుల్స్ గా తీసుకుంటాం. అంటే వేరియబుల్ అంటే ఏంటనమాట, అది ఒక లెటర్ కావచ్చు, ఏదైనా సింబల్ కావచ్చు. వీ డోంట్ నో ఎట్ అంటే దాని వాల్యూ మనకి తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాల్సి రావచ్చు. ఆ సమయంలో మనకి అన్నోన్ నెంబర్ని మనం ఏమనుకుంటాం, లెట్ ఎక్స్ అనుకున్నాం, లెట్ ద నెంబర్ బి ఎక్స్ అనుకుంటాం. అంటే ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఎక్స్ వాల్యూ మనకి తెలియదు. ఆ ప్రాబ్లమ్ కంప్లీట్ చేస్తే గానీ మనకి ఆ ఎక్స్ వాల్యూ ఏంటి అనేది తెలియదు. అంటే మనకి తెలియని విలువ అనమాట. కాబట్టి మనకి దేని విలువ అయితే మనకి తెలియదు, మనం వెంటనే చెప్పలేము. అట్లాంటి లెటర్స్ ని కానీ సింబల్స్ ని కానీ మనం వేరియబుల్స్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. దీన్ని ఏమంటాం అన్నమాట ఇప్పుడు మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అంటే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏముంటాయి? నంబర్స్ ఉంటాయి, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి, అలాగే లెటర్స్ ఆర్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో మనకి కొన్ని టర్మ్స్ అంటే ఆల్రెడీ వేరియబుల్ నేర్చుకున్నాం. నెక్స్ట్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ మనకి ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే టర్మ్ అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది అనమాట. ఈ టర్మ్ గురించి తెలిస్తేనే మనం ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయగలం, అంటే ఎడిషన్ చేయగలము లేదా సబ్ట్రాక్షన్ చేయగలం అన్నమాట. ఈ టర్మ్స్ గురించి తెలిస్తే అసలు టర్మ్ అంటే ఏంటి? ఈ ప్లస్ చేత గానీ మైనస్ చేత గానీ సెపరేట్ చేయబడిన వాటిని మనం టర్మ్స్ గా భావిస్తాం అనమాట. ఇక్కడ మనకి ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ప్లస్ సైన్ ఇక్కడ ఉంది కదా, అంటే ఇది ఒక టర్మ్, నెక్స్ట్ ఇది ఒక టర్మ్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనమాట? 2 టర్మ్స్ ఉన్నాయి. అంతేగాని మల్టిప్లికేషన్ ని డివిజన్ ని మనం డిఫరెంట్ టర్మ్స్ గా భావించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 2x² అంటే ఇక్కడ ఏంటి మనకి 2 into x² into y కదా. అంటే వాటిని మనం ప్రోడక్ట్ గా తీసుకుంటాం. ఈ ప్రోడక్ట్ అంతా కలిపి మనం ఒకే ఒక టర్మ్ గా భావిస్తాము అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి అంటే డిఫరెంట్ టర్మ్స్ గా భావించాలి అంటే మనకి ఏముండాలన్నమాట? ప్లస్ సైన్ గానీ మైనస్ సైన్ గానీ ఉండాలి. అలా వేరు చేయబడిన వాటిని మనం టర్మ్స్ గా భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x² ప్లస్ 5x ప్లస్ 7
ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇందులో వేరియబుల్ ఏంటంటే ఎక్స్. ఓకే, ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే మనకి ప్లస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి మనకి ఇదొక టర్మ్, నెక్స్ట్ ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, అంటే టోటల్ గా మనకి 3 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ టర్మ్ గురించి తెలిసిన తర్వాత మనకి ఇక్కడ 2 డిఫరెంట్ టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. అవి ఏంటంటే లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్. ఇవి తెలిస్తేనే మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ని సులభంగా యాడ్ చేయగలము, సబ్ట్రాక్ట్ చేయగలము. ఒకసారి లైక్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటో చూద్దాం. మనకి ఏ టర్మ్స్ లో అయితే సేమ్ వేరియబుల్స్ ఉండి వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయో వాటిని లైక్ టర్మ్స్ అంటాం. అలా లేనట్లయితే వాటిని అన్లైక్ టర్మ్స్ అంటాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లైక్ టర్మ్స్ గురించి అన్లైక్ టర్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని ఆల్జీబ్రిక్ టర్మ్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 3x² 5x -7x² 3xy 8x²y 9xy² 2/3xy. ఇక్కడ ఏంటి, xy అనేవి వేరియబుల్స్, కొన్ని డిఫరెంట్ టర్మ్స్ తీసుకున్నాను అనమాట. ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండింటిని మనం లైక్ టర్మ్స్ అనవచ్చా? లైక్ టర్మ్స్ అంటే వేటినంటే మనం లైక్ టర్మ్స్ అని, రెండిట్లో సేమ్ వేరియబుల్స్ ఉండాలి. ఓకే, ఇందులోని వేరియబుల్ x అనే, ఇందులోని వేరియబుల్ x అనే, సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఓకే. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ మనకి x యొక్క పవర్ ఎంత 2, కానీ ఇక్కడ x యొక్క పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్లు, అంటే 1 అంటే ఇక్కడ పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే సేమ్ వేరియబుల్స్ ఉన్నప్పటికీ వాటి యొక్క పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం అన్లైక్ టర్మ్స్ అంటామండి. ఈ రెండు లైక్ టర్మ్స్ కాదు, అన్లైక్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఓకే, ఇక్కడ వేరియబుల్ x ఉంది, ఈ టర్మ్ లోని వేరియబుల్ సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఓకే. ఇప్పుడు పవర్స్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ కూడా ఆ వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంది. అంటే వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం లైక్ టర్మ్స్ అనొచ్చు అనమాట. ఇవి ఏమవుతాయి, మనకి లైక్ టర్మ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి వేరియబుల్స్ ఏంటి, x y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి x y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి రెండు టర్మ్స్ లో కూడా. ఇప్పుడు పవర్స్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ x యొక్క పవర్ ఎంత 1, y యొక్క పవర్ 1. అలాగే ఇక్కడ x యొక్క పవర్ ఏంటి 2, y యొక్క పవర్ 1. అంటే x యొక్క పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ y యొక్క పవర్స్ ఈక్వల్ గా ఉన్నప్పటికీ x యొక్క పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ టర్మ్స్ కాదు. ఇవి రెండు ఏమనాలన్నమాట, మనం అన్లైక్ టర్మ్స్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని చూద్దాం. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి x y, ఇక్కడ కూడా వేరియబుల్స్ ఏంటి x y. పవర్స్ చూద్దాం. ఇక్కడ x యొక్క పవర్ 2, ఇక్కడ x యొక్క పవర్ 1, ఇక్కడ y యొక్క పవర్ 1, ఇక్కడ y యొక్క పవర్ 2. ఇక్కడ x యొక్క పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, అలాగే y యొక్క పవర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయి అన్నమాట, అన్లైక్ టర్మ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ వేరియబుల్స్ xy, ఇక్కడ వేరియబుల్స్ xy, వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అవి రెండు మనకి లైక్ టర్మ్స్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను లైక్ టర్మ్స్ కి అన్లైక్ టర్మ్స్ కి డిఫరెన్స్. ఇది అర్థమైతేనే మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ని యాడ్ చేయగలము, సబ్ట్రాక్ట్ చేయగలము. మనం ఎప్పుడైనా సరే లైక్ టర్మ్స్ ని మాత్రమే యాడ్ చేయగలం, అన్లైక్ టర్మ్స్ ని యాడ్ చేయలేము, సబ్ట్రాక్ట్ చేయలేము అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీకు, ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దీన్ని సింప్లిఫై చేయమన్నారు. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x² -7x + 5 -2x² -3x + 7 -x ఇట్లా ఇచ్చి దీన్ని సింప్లిఫై చేయమన్నారు. అప్పుడు ఏం చేయాలి మనం అంటే సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి. ఇది చాలా ఎలాబొరేటెడ్ ఫామ్ లో ఉంది కదా, ఇందులో ఏమైనా లైక్ టర్మ్స్ ఉంటే వాటిని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేసి సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి.
అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇందులో ఏమైనా లైక్ టర్మ్స్ ఉన్నాయేమో చూడాలి. లైక్ టర్మ్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సేమ్ వేరియబుల్ ఉండాలి, వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ టర్మ్, అలాగే ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది. ఆ రెండు లైక్ టర్మ్స్, ఎందుకంటే సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, అలాగే పవర్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటిని మనం యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఎప్పుడు యాడ్ చేస్తామంటే రెండింటికి ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం. మరి ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తామంటే రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అనమాట. అవి వచ్చిన ఆన్సర్ కి లార్జెస్ట్ నెంబర్ పెద్దది ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఏదైతే దాని సైన్ ఉంచుతాం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. యాడ్ చేసినప్పుడు రెండు ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే ప్లస్ వస్తుంది, ప్లస్ నెంబర్ వస్తుంది. మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలి, సపరేట్ చేయాలి. ఇదేమో పాజిటివ్, ఏం సైన్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు కదా, ఇదేమో నెగిటివ్. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ దీనికంటే ముందు ఒక టర్మ్ గురించి చెప్పాలి, ఒక పదం ఏంటంటే అది కోఎఫిషియంట్. ఈ కోఎఫిషియంట్ అంటే అర్థం ఏంటంటే ఏ నెంబర్ మల్టిప్లైడ్ బై ఏ వేరియబుల్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. అంటే మనం వేరియబుల్ ని ఏ నెంబర్ తో అయితే మల్టిప్లై చేస్తామో వాటిని మనం కోఎఫిషియంట్స్ గా చెప్పుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనే వేరియబుల్ ని మనం దేంతో మల్టిప్లై చేస్తాము, 3 తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే 3 అన్నమాట. ఇక్కడ ఈ టర్మ్ లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత 7, కానీ మైనస్ సైన్ ఉంది కాబట్టి -7 అన్నమాట. కోఎఫిషియంట్ అంటే అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనం ఏం చేయాలి, కోఎఫిషియంట్స్ ని చేయాలన్నమాట. ఇక్కడేమో కోఎఫిషియంట్ +3, ఇక్కడ -2. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 3 లోంచి 2 మైనస్ చేస్తే 1 రాయకపోయినా పర్లేదు. ఇవి రెండు ఏం టర్మ్స్, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్. 1x స్క్వేర్ అన్నా x స్క్వేర్ అన్నా ఒకటే కదా, 1 తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు కదా. ఓకే, రెండింటిని సింప్లిఫై చేస్తాం. ఇంకా ఏమైనా లైక్ టర్మ్స్ ఉన్నాయంటే నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి 7x -3x -x. ఈ మూడు కూడా లైక్ టర్మ్స్, ఎందుకంటే సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అయితే వేటిని యాడ్ చేయాలో చూద్దాం. ఇదేమో మైనస్ టర్మ్, ఇది మైనస్ సైన్, మూడు మైనస్ టర్మ్స్ కాబట్టి ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి మూడింటిని యాడ్ చేసేయచ్చు. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 7, ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 3. మరి ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేకపోతే ఏమున్నట్టుగా భావించాలి, 1 ఉన్నట్టుగా భావించాలి. కాబట్టి 7 కి 3 యాడ్ చేస్తే 10, 1 యాడ్ చేస్తే 11. మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ నెంబర్ వస్తుంది, -11x. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ లేని టర్మ్స్, వీటిని మనం కాన్స్టెంట్ టర్మ్స్ అంటాం కదా. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, అవి రెండు లైక్ టర్మ్స్ అన్నమాట. ఆ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 5 + 7 ఎంత 12. రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ప్లస్ సైన్ ఉంచుతాం. ఇదే అన్నమాట సింప్లిఫికేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇది మనం ఎప్పుడు చేయగలమంటే లైక్ టర్మ్స్ కి అన్లైక్ టర్మ్స్ కి డిఫరెన్స్ తెలిసినప్పుడు మాత్రమే చేయగలము. ఓకే, నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇంతకు ముందు క్లాసుల్లోనే అంటే 7th క్లాసులోనే మనం అందులో ఉండే టర్మ్స్ ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరిగింది. అవి ఏంటంటే అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లేకపోతే టైప్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. మనం ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో అయితే ఒకే ఒక టర్మ్ ఉంటుందో వాటిని ఏమంటాం అంటే మోనోమియల్ అంటాం. మోనోమియల్. ఫర్ ఎగ్జాంపుల్ 2xy, ఇందులో ఒకే ఒక టర్మ్ ఉంది కదా. లేకపోతే x², ఇందులో కూడా మనకు ఒకే టర్మ్ ఉంది. వీటిని మోనోమియల్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. వీటిలో అయితే 2 టర్మ్స్ ఉంటాయో వాటిని మనం ఏమంటాం, బైనోమియల్స్ అంటాం. బైనోమియల్. ఫర్ ఎగ్జాంపుల్ x + y లేకపోతే x² + x, ఇట్లాంటి వాటిని మనం బైనోమియల్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వీటిలో అయితే 3 టర్మ్స్ ఉంటాయో వాటిని ట్రైనోమియల్స్ అంటాం. ట్రైనోమియల్. ఫర్ ఎగ్జాంపుల్ x + y + z లేకపోతే x² + 2x + 1. వీటిలో 3 టర్మ్స్ ఉన్నాయి కదా, కాబట్టి వీటిని మనం ట్రైనోమియల్స్ అనొచ్చు అనమాట. ఇంకా మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే అర్థం ఏంటి, 4 అంతకంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు, 4 టర్మ్స్ ఉన్నా అంతకంటే ఎక్కువ టర్మ్స్ అంటే అది 5 కావచ్చు, 6 కావచ్చు, 10 కావచ్చు, 50 కావచ్చు, ఎన్ని టర్మ్స్ ఉన్నా సరే వాటిని ఏమంటామంటే మల్టీనోమియల్స్ అంటాం. మల్టీనోమియల్. ఫర్ ఎగ్జాంపుల్ x⁵ + x⁴
ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇది ఒక మల్టీనామియల్, ఎందుకంటే 3 కంటే ఎక్కువ టర్మ్స్ ఉన్న ప్రతిదాన్ని మనం మల్టీనామియల్ అంటాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ మోనోమియల్. మనం ఒక మోనోమియల్ యొక్క డిగ్రీ అంటే ఏమిటంటే అందులో సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ ఇన్ ఏ మోనోమియల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద మోనోమియల్. అంటే ఒక మోనోమియల్ లో ఎన్ని వేరియబుల్స్ ఉంటే వాటి యొక్క అన్ని పవర్స్ ని యాడ్ చేయగా వచ్చే నెంబర్ ని ఆ మోనోమియల్ యొక్క డిగ్రీ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2xy అనేది ఒక మోనోమియల్ కదా. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, x y. వాటి పవర్స్ ఏమి లేనప్పుడు ఏమనుకుంటాం? 1 ఉన్నట్లుగా భావిస్తాం కదా. అంటే x యొక్క పవర్ 1, y యొక్క పవర్ 1, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. కాబట్టి ఈ మోనోమియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 2 అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం. ఇక్కడ ఒకే ఒక వేరియబుల్ ఉంది, దాని యొక్క పవర్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి ఈ మోనోమియల్ యొక్క డిగ్రీ కూడా ఎంత అవుతుంది అనమాట? 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీనోమియల్ వీటి యొక్క డిగ్రీస్ ఎలా చెప్పుకుంటామంటే, ఓకే మనం ఇందులో ఒకటి కంటే ఎక్కువ టర్మ్స్ ఉంటాయి. 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అప్పుడు మనం దీని డిగ్రీని ఏం చేస్తామంటే హైయెస్ట్ పవర్ ఏ టర్మ్ ఉంటే దాన్నే మనం డిగ్రీగా తీసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క పవర్ 1, 2 మోనోమియల్స్ గా భావించాం అనుకోండి. ఇదొక మోనోమియల్, ఇదొక మోనోమియల్, దీని డిగ్రీ కూడా 1. ఇంకా హైయెస్ట్ ఎంతంటే 1. కాబట్టి ఈ మొత్తం ఈ బైనోమియల్ యొక్క డిగ్రీ ఎంతంటే 1 అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి వచ్చినట్లయితే ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత? 2. ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత? 1. రెండింటిలోకి హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? దీనికి ఉంది కదా. కాబట్టి ఈ బైనోమియల్ యొక్క డిగ్రీ ఎంత అనమాట? 2 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ దాంట్లోకి మల్టీనామియల్ లోకి వచ్చాం. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇందులో హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? ఈ టర్మ్ ఉంది కదా. ఎంత? 5. కాబట్టి ఈ మల్టీనామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 5. ఒకవేళ మరి దీని డిగ్రీ ఎంత అంటే ఇది కాన్స్టెంట్ టర్మ్ కదా, దీని డిగ్రీ మనం 0గా చెప్పుకుంటాం, వేరియబుల్ లేదు కదా. కాబట్టి ఆ కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఎంత అంటే 0 అనమాట. అది కూడా ఒక మనం నెక్స్ట్ దీని తర్వాత మనం 9th క్లాస్ లో పాలినామియల్స్ అనే చాప్టర్ నేర్చుకుంటాం. అవి కూడా ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి వచ్చినదే. అంటే మనకి వేరియబుల్స్ ఉన్న ప్రతి దాన్ని ప్రతి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ నే మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. కానీ ప్రతి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం పాలినామియల్ అన్నాం. కొన్ని ప్రత్యేకమైన ప్రాపర్టీస్ ఉన్న ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే మనం పాలినామియల్ అంటాం. అదేంటంటే ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో అయితే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అవుతాయో వాటిని మనం పాలినామియల్స్ అనొచ్చు, లేకపోతే ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ రాస్తున్నాం. ఫస్ట్ వన్ x² ప్లస్ 2x ప్లస్ 5. సెకండ్ వన్ x³ ప్లస్ 1/x² మైనస్ 7. నెక్స్ట్ y² ప్లస్ 2√y ప్లస్ 3. ఓకే, ఫస్ట్ వాటిని అసలు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనవచ్చా లేదా చూసినట్లయితే మనకి అనవచ్చు. ఎందుకంటే అన్నిటిలో కూడా మనకి వేరియబుల్స్ ఉన్నాయి కదా. ప్రతి ఎగ్జాంపుల్లో దీంట్లో x అనే వేరియబుల్ ఉంది, దీంట్లో x అనే వేరియబుల్ ఉంది, దీంట్లో y అనే వేరియబుల్ ఉంది. ఒకే వేరియబుల్ ఉంటే అలాగే రూల్ ఏమీ లేదు. ఒకే ఎక్స్ప్రెషన్ లో ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్తాను, మనం ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్ అనవచ్చు అని చెప్తున్నాను కదా. డెఫినేషన్ ఏంటి? మనకి ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో అయితే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అవుతాయో, అసలు ఇంటిజర్స్ అనే పదం వచ్చింది కదా. ఇంటిజర్స్ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ మనం z అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇందులో ఏముంటాయి? మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే 0 ఉంటుంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఇంటిజర్స్ అంటాం. ఇట్లా నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే ఇట్లా మనం డాట్ పెట్టి వదిలేస్తాం, అంటే ఎందుకు అట్లా ముందుకు రాసుకుని వెళ్ళలేం కాబట్టి. ఈ -1 నుంచి లెఫ్ట్ సైడ్ కున్న ఈ ఇంటిజర్స్ ని మనం నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. అలాగే 1 నుంచి రైట్ సైడ్ కున్న ఇంటిజర్స్ ని పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఈ 0 అనేది నెయిదర్ నెగిటివ్ నార్ పాజిటివ్, అంటే అది నెగిటివ్ది కాదు పాజిటివ్ది కాదు అన్నమాట.
ఓకే, ఇప్పుడు మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము? నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి, అంటే నెగిటివ్ ఇంటీజర్స్ కాకూడదు. ఓకే, నెగిటివ్ ఇంటీజర్స్ ని దీనిలోంచి మైనస్ చేద్దాం, తీసేద్దాం. అంటే వీటన్నిటిని మనం తీసేసినట్లయితే ఇంకేం మిగిలే మనకి 0 1 2 3 అండ్ సో ఆన్. అంటే 0 కావచ్చు, పాజిటివ్ ఇంటిజర్ కావచ్చు, వాటిని మనం ఏమంటాం? హోల్ నెంబర్స్ అంటామట. అంటే ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ యొక్క పవర్స్ హోల్ నెంబర్ అయితే దాన్ని పాలినామియల్ అనొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీని యొక్క పవర్ ఎంత? 2. దీని యొక్క పవర్ ఎంత? 1. ఈ రెండు కూడా మనకి పాజిటివ్ ఇంటిజర్సే కదా, అంటే హోల్ నెంబర్ కదా, కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. దీని యొక్క పవర్ 3. అయితే ఇక్కడ మనకి వేరియబుల్ ఎక్కడ ఉంది? డినామినేటర్ లో ఉంది. ఫస్ట్ న్యూమరేటర్ లోకి తెచ్చేసేయాలి. మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ లో 1/a⁴n ఈక్వల్ టు ఇట్లా డినామినేటర్ లో ఏదైనా ఉన్నప్పుడు దాన్ని న్యూమరేటర్ లోకి తెచ్చినప్పుడు పవర్ యొక్క సైన్ మారుతుంది. ఇక్కడ ప్లస్ n ఉంది కాబట్టి న్యూమరేటర్ లోకి వెళ్తే -n వస్తుంది. ఒకవేళ ఇక్కడ -n ఉంటే +n వస్తుంది. కాబట్టి ఇది x² న్యూమరేటర్ లోకి వెళ్తే ఏమవుతుంది? x⁻−2 అవుతుంది. అప్పుడు -7 అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అనమాట? x³ ప్లస్ x⁻−2 -7 అని రాయొచ్చు. ఇప్పుడు దీని పవర్ ఎంత? 3. హోల్ నెంబర్. దీని పవర్ ఎంత? -2. మరి ఇది హోల్ నెంబర్స్ లో ఉండదు కదా, నెగిటివ్ డిగ్రీ అయిపోయింది. దీనికి ఎంత అంటే 0 దీని డిగ్రీ. కాబట్టి ఇది మనకి పాలినామియల్ అవ్వదు, ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి దీన్ని చూద్దాం. దీని యొక్క పవర్ ఎంత? 2. మరి ఇది √y అని ఉంది. √y స్క్వేర్ రూట్ ఈజ్ నథింగ్ బట్, అంటే స్క్వేర్ రూట్ y అంటే అర్థం ఏంటంటే y పవర్ 1/2 అన్నమాట. అంటే అప్పుడు దీని పవర్ ఎంత అనమాట? 1/2. దీని పవర్ ఎలాగో 0 కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి మనకి 2 అనేది హోల్ నెంబరే. మరి 1/2 అనేది హోల్ నెంబర్ అవుతుందా? అసలు హోల్ నెంబర్స్ లో ఫ్రాక్షన్స్ ఏ ఉండవు కదా, కాబట్టి ఇది కూడా మనకి పాలినామియల్ కాదు. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. అంటే దేన్ని మనం పాలినామియల్ అనవచ్చు, అంటే ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్ అనవచ్చు అంటే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్, వాటిని మనం హోల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. హోల్ నెంబర్స్ అయితే వాటిని మనం పాలినామియల్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అయితే అందులో కొన్నే పాలినామియల్స్ అవుతాయి, అన్ని పాలినామియల్స్ అవ్వవు. అంటే ప్రతి పాలినామియల్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే, కానీ అన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ పాలినామియల్స్ కావు అన్నమాట. ఈ పాయింట్ మీకు చాలా ఉపయోగపడుతుంది హైయర్ క్లాసుల్లో కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈక్వేషన్ అంటే మనం ఆల్రెడీ లోయర్ క్లాసుల నుంచే వింటూ ఉంటాం. ఈక్వాలిటీ సైన్ ఎందులో ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటాం. ఏ ఎక్స్ప్రెషన్ లో అయితే ఈక్వాలిటీ సింబల్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 3 × 2 + 5 = 11, దీన్ని ఏమంటాం? ఎక్స్ప్రెషన్ అంటాం. ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమనాలి మనం? ఈక్వేషన్ అనాలన్నమాట. ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్. అలాగే దీంట్లో వేరియబుల్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? ఫర్ ఎగ్జాంపుల్ 2x + -3 ఉంది, ఇదేంటి? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. దీంట్లో ఈక్వాలిటీ సింబల్ ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటాం అన్నమాట. ఓకే, ఈక్వేషన్ అంటే ఆల్రెడీ మనం లోయర్ క్లాస్ లోనే నేర్చుకుంటాం. ఓకే, ఈక్వేషన్ అంటే అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అని దేన్ని అనవచ్చు? ఓకే, మనకి ఏ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం అన్నమాట. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y = 7 ఉంది. ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ మొత్తాన్నేమో ఈక్వేషన్ అంటాం, ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ మనకి వేరియబుల్ ఎంత ఉంది? x ఉంది కాబట్టి దీని డిగ్రీ ఎంత? 1. అంటే ఇది మోనోమియల్ గా భావించినట్లయితే ఇది ఒక మోనోమియల్, దీని డిగ్రీ ఎంత? 1. కాబట్టి దీని డిగ్రీ, ఈక్వేషన్ యొక్క డిగ్రీ అంటే మనకి 1 అయింది. కాబట్టి ఇలాంటి దాన్ని మనం ఏమంటామంట? లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటాం. అంటే ఏ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 3x² - 7 = 10 అని ఉంది. ఓకే, ఇది ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్, ఎందుకంటే ఇందులో వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని డిగ్రీ ఎంతంటే ఇక్కడ
వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి దీని డిగ్రీ ఎంత అంటే 2 అన్నమాట. మరి ఇప్పుడు దీని లీనియర్ ఈక్వేషన్ అనవచ్చా అంటే అనకూడదు, ఎందుకంటే డిగ్రీ 1 అవ్వలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకు లీనియర్ ఈక్వేషన్ అనేది అర్థమైంది కదా. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నా సరే వాటి యొక్క డిగ్రీ 1 ఉండాలన్నమాట. లేకపోతే మనకంటే తక్కువ 0 కూడా అవ్వచ్చు. దీని డిగ్రీ ఎంత 0. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x + 7 = 11. ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కూడా అనొచ్చు, ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ అనవచ్చు అంటే వేరియబుల్ చూస్తాం. వేరియబుల్ ఇక్కడ ఉంది, దీని పవర్ ఎంత 1 కాబట్టి దీని డిగ్రీ ఎంత అంటే 1 అయింది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అనవచ్చు అన్నమాట. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ మొత్తాన్ని చూసినట్లయితే మీకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థమైంది, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే అర్థమైంది, అలాగే లీనియర్ ఈక్వేషన్ అన్న కూడా అర్థమైంది. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అని దేన్ని అంటాం అంటే, మనం ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఇచ్చి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా లేదంటే మనం దాని డిగ్రీ చూస్తాము. డిగ్రీ 1 అయితే అవుతుంది అంటాం. కానీ లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవుతుందా లేదని అబ్జర్వ్ చేసినప్పుడు మనం 2 పాయింట్స్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఏంటి, అసలు లీనియర్ ఈక్వేషన్ అవుతుందా లేదా చెక్ చేసి తర్వాత మాత్రమే లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవుతుందో లేదో చూస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చేయాలి, మనం లీనియర్ ఈక్వేషన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, దీని డిగ్రీ 1 కాబట్టి లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. మరి ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవుతుందా లేదా అంటే ఫస్ట్ ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ x అనే ఒక వేరియబుల్ ఉంది, అలాగే y అనే ఒక వేరియబుల్ ఉంది. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ కాదనమాట. ఎందుకంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి, x, y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ చెక్ చేసింది అసలు ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా లేదా అని. లీనియర్ ఈక్వేషన్ అవుతుంది ఎందుకంటే డిగ్రీ 1 కాబట్టి. ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, x అనే ఒకే ఒక వేరియబుల్ ఉంది కదా కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ చాప్టర్ లో అవసరమైన అన్ని కాన్సెప్ట్ ని కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థమైనట్లయితే ఈ చాప్టర్ లో ఉన్న క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అన్నమాట. ఓకే, సాల్వింగ్ ఈక్వేషన్స్ which have linear equations one side and numbers on other side. అసలు ఫస్ట్ దీని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏంటి మనకి సాల్వింగ్ ఈక్వేషన్స్. అసలు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడం అంటే ఏంటి, అసలు సొల్యూషన్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్, సొల్యూషన్ ఆఫ్ ఎన్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటాను, x + 2 = 5. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవుతుందా లేదంటే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది ఎందుకంటే డిగ్రీ 1 కాబట్టి. అలాగే ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవుతుంది. అసలు దీని సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూషన్ కంటే ముందు మనం 6th క్లాస్ లో నేర్చుకున్న LHS RHS గురించి మాట్లాడుకున్నాం. మనకి ఒక ఈక్వేషన్ లో ఈక్వాలిటీ సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ ఏమంటామంటే LHS అంటాం. అంటే షార్ట్ కట్ లో అన్నమాట. ఇది ఫుల్ ఫామ్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే ఈక్వాలిటీ సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ ని మనం LHS అంటాము. అలాగే రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ అది కాన్స్టెంట్ కావచ్చు లేకపోతే ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, దాన్ని RHS అంటాం. అంటే రైట్ హ్యాండ్ సైడ్. అంటే ఈక్వాలిటీ సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో LHS, రైట్ సైడ్ ఉన్నదేమో RHS అన్నమాట. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు సొల్యూషన్ అంటే ఏంటంటే ఒక లీనియర్ ఈక్వేషన్ లో వేరియబుల్ ని ఏ నెంబర్ తో రీప్లేస్ చేసినప్పుడు LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్ అవుతాయో ఆ వాల్యూ, అంటే మనం ఏ నెంబర్ అయితే రీప్లేస్ చేసామో ఆ నెంబర్ ని ఆ లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం x ప్లేస్ లో 3 రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 3 + 2 = 5 అయింది. అంటే LHS RHS లు సమానం అవ్వాలి ఎప్పుడు x ని 3 అనే నెంబర్ తో రీప్లేస్ చేసినప్పుడు. కాబట్టి ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏంటన్నమాట, x = 3 అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఒక లీనియర్ ఈక్వేషన్ లో వేరియబుల్ ని ఏ నెంబర్ తో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లేకపోతే రీప్లేస్ చేసినప్పుడు LHS RHS వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయో
దానిని సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఇక్కడ మనం కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని మనం సాల్వ్ అనే వర్డ్ ఇస్తాడు. సాల్వ్ అంటే ఏం చేయాలి, ఇక్కడ వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద సొల్యూషన్ అన్నా కూడా మనకి ఏంటి, ఆ లీనియర్ ఈక్వేషన్ ఉన్న వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ వేరియబుల్ ప్లేస్ లో మనం ఏ నెంబర్ రాసినప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయో ఆ నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సాల్వింగ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం అర్థమైంది. విచ్ హ్యావ్ లీనియర్ ఎక్స్ప్రెషన్ ఆన్ వన్ సైడ్ అండ్ నెంబర్స్ ఆన్ అదర్ సైడ్. అంటే మనం లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఎలాంటి లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ x - 3 = 2 అన్నాం. ఇక్కడ దీన్ని LHS అన్నాం, RHS అన్నాం. ఇందులో మనకి 2 సైడ్స్ ఉన్నాయి. ఈక్వేషన్ కి 2 సైడ్స్ ఉన్నాయి. ఇందులో ఒక దాంట్లోనేమో వేరియబుల్ ఉంటుంది ఒక ఎక్స్ప్రెషన్ లో, ఒక సైడ్ ఏమో నెంబర్ ఉంటుంది అన్నమాట. అట్లాంటి లీనియర్ ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. రివర్స్ లో కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 = 7 + y. ఈ లీనియర్ ఈక్వేషన్ లో ఒక సైడ్ ఏమో లీనియర్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో నెంబర్ ఉంది అన్నమాట. ఇట్లాంటి లీనియర్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 1 నుంచి 4 వరకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అసలు మనం ఏ విధమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ని సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1 ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ 2x - 3 = 7. ఓకే, ఇది లీనియర్ ఈక్వేషన్ కదా, ఎందుకంటే దీనికి యొక్క డిగ్రీ 1 అయ్యింది. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఒక సైడ్ ఏమో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఉంది, లీనియర్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో నెంబర్ ఉంది. ఇట్లాంటి వాటిని మనం ఏం చేయాలంటే మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియబుల్ ఏంటి x కదా, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దాని ప్లేస్ లో ఏ నెంబర్ రాసినప్పుడు ఈ LHS RHS ఈక్వల్ అవుతాయో ఆ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేయాలి, LHS లో ఓన్లీ వేరియబుల్ మాత్రమే మిగిలేటట్లు చేయాలి అన్నమాట. అంటే వేరియబుల్ కాకుండా అదనంగా ఉన్న నెంబర్స్ అన్నింటినీ కూడా మనం RHS లోకి తీసుకుపోవాలి. దాంట్లో మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబరు LHS లో ఎడిషన్ చేస్తున్నట్లయితే అది RHS లోకి తీసుకెళ్ళినప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తామని నెంబర్. అంటే ఇక్కడ LHS లో +3 ఉందనుకోండి, అది RHS లోకి వెళ్తే ఏమవుతుంది, -3 అవుతుంది. ఒకవేళ మనకి LHS లో -3 ఉందనుకున్నాం, అది RHS లోకి వెళ్తే ఏమవుతుంది, +3 అవుతుంది అన్నమాట. ఒకవేళ ఏదైనా నెంబరు ఈ LHS లో వేరియబుల్ ని మల్టిప్లై చేస్తుంటే అప్పుడు దాన్ని RHS లో తీసుకెళ్తే ఆ RHS లో ఉన్న ఏదైతే ఎక్స్ప్రెషన్ ఆర్ నెంబర్ ఉందో దాన్ని డివైడ్ చేస్తుంది. అంటే LHS లో మల్టిప్లై చేసేది RHS లో డివైడ్ చేస్తుంది, అలాగే LHS లో డివైడ్ చేసేది RHS లో మల్టిప్లై చేస్తుంది. అంటే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివిజన్ అవుతుంది, డివిజన్ ఇంటూ అవుతుంది. ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మనం ఏం చేయాలనుకున్నాం, దీని యొక్క సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అంటే మనం LHS లో ఓన్లీ వేరియబుల్ మాత్రమే ఉండేటట్లు మార్చాలి. ఇక్కడ వేరియబుల్ కాకుండా ఇక్కడ -3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఫస్ట్ దేన్ని తీసుకువెళ్ళాలి అంటే ఎందులో అయితే వేరియబుల్ లేదో ఆ టర్మ్ నే తీసుకుపోవాలి. ఇందులో వేరియబుల్ ఉంది, ఇందులో వేరియబుల్ లేదు కాబట్టి ఫస్ట్ దీన్ని తీసుకుపోదాం. అంటే 2x ఇక్కడ ఉంచాం = దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేయడం అంటారు. ఇక్కడ ఒక సైడ్ ఉన్న టర్మ్స్ ని మరొక సైడ్ కి తీసుకుపోవడాన్ని ఏమంటాం, ట్రాన్స్పోజ్ చేయడం అంటాం. ట్రాన్స్పోజింగ్ -3 to RHS అంటే -3 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఆల్రెడీ RHS లో ఏముంది, 7 ఉంది. ఈ -3 ఇప్పుడే చెప్పుకున్నాం కదా, RHS లోకి వెళ్తే ఏమవుతుంది, +3 అవుతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ 2x = ఇక్కడ మనకి ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఎందుకంటే రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి. 7 కి 3 యాడ్ చేస్తే ఎంత, 10. ఒకసారి మైనస్ చేయాల్సి రావచ్చు డిఫరెంట్ సైడ్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ 2 ను కూడా తీసుకుపోవాలి. ఇంకా వేరియబుల్ అయిన టర్మ్స్ ఏమీ లేవు కదా, కాబట్టి ఈ వేరియబుల్ ఉన్న టర్మ్ లో 2 ఉంది కాబట్టి ఈ 2 ని తీసుకుపోవాలి. ఈ 2 కి x కి మధ్యలో ఏ విధమైన మ్యాథమెటికల్ ఆపరేషన్ కనిపించట్లేదు. దాని అర్థం ఏంటి, మల్టిప్లై చేస్తున్నట్లు. అంటే 2 × x గా భావించాలి, మధ్యలో ఏ సైన్ లేకపోతే. అంటే 2 తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఈ 2 ని RHS లో తీసుకెళ్తే ఏమవుతుందంటే అక్కడ ఏముంటే దాన్ని డివైడ్ చేస్తుంది. అంటే x = ఆల్రెడీ RHS లో 10 ఉంది కాబట్టి ఆ 10 ని 2 డివైడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. ఈ 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ పోతుంది కదా,
అలాగే 2 టేబుల్ 1 టైం పోతుంది. 5/1 అంటే దాని వాల్యూ మారదు కదా, అంటే ఇక్కడ x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 5/1 అంటే 5 అన్నమాట. ఇదే ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లేదా లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది అనమాట. కాబట్టి మనం వెరిఫై చేయొచ్చు. చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేయడం అంటే ఏంటి, దీన్ని తీసుకెళ్లి లీనియర్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అసలు మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ లో LHS లో ఏముంది, 2x - 3 ఉంది. 2x - 3. అలాగే RHS లో ఏముంది మనకి 7 ఉంది. ఓకే, దీనికి ఎలాగో మార్చలేము, కాన్స్టెంట్ నెంబర్ కదా. ఇది ఈ వేరియబుల్ మీద ఆధారపడి ఉంటుంది దాని వాల్యూ. మనకి వేరియబుల్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది కదా. సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2 అంటే x ప్లేస్ లో 5 ని అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బ్రాకెట్ పెట్టి రాస్తాం దాని ప్లేస్ లో. ఈ x ని 5 తో రీప్లేస్ చేశాను. -3 దిస్ ఈక్వల్ టు 5 గారు ఎంత అవుతుంది, 10 అవుతుంది. -3 10 లోంచి 3 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇక్కడ LHS వాల్యూ ఆల్రెడీ 7. RHS x వాల్యూ రాసినప్పుడు దాని వాల్యూ కూడా ఎంత వచ్చింది, 7 వచ్చింది. అంటే LHS ఈక్వల్ టు RHS అయింది. అప్పుడే కదా మనం దాన్ని రీప్లేస్ చేసిన వాల్యూని సొల్యూషన్ అంటాం. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు, అలాగే వెరిఫై కూడా చేయొచ్చు అన్నమాట లీనియర్ ఈక్వేషన్స్ ని. మరో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ఓకే, ఎగ్జాంపుల్ 2. ఇక్కడ ఏం ఇచ్చారు, సాల్వ్ ఏంటిది 2y + 9 = 4. ఓకే, ఇక్కడ వేరియబుల్ ఏంటంటే y, అంటే y యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి, ఒక్కొక్క టర్మ్ ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఫస్ట్ వేరియబుల్ ఏంటి, టర్మ్ ఏంటి 9 కదా, 9 తీసుకుపోదాం. 2y = ఆల్రెడీ RHS లో ఏముంది 4 ఉంది. ఈ +9 RHS లోకి వెళ్తే -9 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 2y = ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలంటే 4 కు ముందు ఏం సైన్ లేదు కాబట్టి ప్లస్ నెంబర్, ఇది మైనస్ నెంబర్. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, సబ్ట్రాక్ట్ చేయాలి. 9 నుంచి 4 మైనస్ చేస్తే 5 కదా, కానీ లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది. లార్జెస్ట్ నెంబర్ ఏదైతే నెంబర్ వస్తుంది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం 2 ని కూడా తీసుకుపోదాం. 2 y ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి RHS లోకి వెళ్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది అన్నమాట. కావాలంటే మనం వెరిఫై చేయొచ్చు. LHS RHS తీసుకుందాం. ఇక్కడ LHS లో ఏముంది మనకి 2y + 9 ఉంది. 2y ప్లేస్ ఏ రాయాలి, వాల్యూ రాద్దాం. బ్రాకెట్ పెట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. -5/2 + 9. ఈ 2 టేబుల్ 2 లో 1 టైం పోతుంది కదా, ఇంకేం మిగిలింది ఇక్కడ 1 × -5 అవుతుంది. -5 + 9. ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది నెగిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్. 9 నుంచి 5 మైనస్ చేస్తే 4 + 4, ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు RHS తీసుకుందాం. RHS లో ఏముంది, ఆల్రెడీ 4 ఉంది. ఇక్కడ LHS ని సింప్లిఫై చేస్తే 4 వచ్చింది. RHS కూడా 4 కాబట్టి LHS = RHS అయింది. కాబట్టి హెన్స్ వెరిఫైడ్ అని రాసేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఇక్కడ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి. x/3 + 5/2 = -3/2. ఓకే, ఇక్కడ మనకి వేరియబుల్ ఏంటి, టర్మ్ ఏంటి, ఇది కదా. దీన్ని ఫస్ట్ RHS లోకి తీసుకెళ్దాం. అంటే x/3 ఆల్రెడీ RHS లో ఏముంది, -3/2 ఉంది. ఇది +5/2 RHS లోకి ఏమవుతుంది, -5/2 అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైజ్ x/3 = ఈ రెండు ఫ్రాక్షన్స్, పైగా లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. రెండింటిలో డినామినేటర్ 2 ఉంది కదా, అప్పుడు డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేస్తాం. రెండు మైనస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేద్దాం. 3 ని 5 యాడ్ చేస్తే ఎంత, 8. రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి -8 వస్తుంది. రెండిట్లోని డినామినేటర్ లో 2 ఉంది. ఇక్కడ 2 టేబుల్ 8 లో ఎంత అయిపోతుంది, 4 టైమ్స్. అంటే ఇక్కడ మనకి x/3 = ఎంత అయింది, మనకి -4 అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 కూడా ఉంది కదా, ఈ 3 వేరియబుల్ ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. RHS లోకి వెళ్తే అక్కడ ఏముంటుంది అంటే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఈ 3 ని ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ -4 ఉంది, దీన్ని మల్టిప్లై చేస్తుంది అనమాట. అంటే x = 4 3s are 12, మైనస్ ఉంది కదా, -12 అంటే ఇది సొల్యూషన్ అవుతుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఇక్కడ ఏం ఇచ్చారు? 15/4 మైనస్ 7x ఈక్వల్ టు 9. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? వేరియబుల్ లేని టర్మ్ RH లో తీసుకోవాలి. మనకి ఇందులో వేరియబుల్ లేదు, ఇందులో వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని ఎక్కడే ఉంచాను, సైన్ తో సహా అలాగే ఉంచాను. మైనస్ 7x ఈక్వల్ టు ఆల్రెడీ RHS లో ఉంది, 9 ఉంది. ఈ 15/4 ముందు ఏం సైన్ లేకపోతే ప్లస్ కదా, అంటే ఇది మైనస్ అవుతుంది, మైనస్ 15/4 అవుతుంది. దట్ ఇంప్లైస్ మైనస్ 7x ఈక్వల్ టు, ఇదేమో ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్ కాదు, కానీ ప్రతి నెంబర్ని మనం ఫ్రాక్షన్ రూపంలో రాయొచ్చు కదా, బై 1 పెట్టుకుంటే సరిపోతుంది, 9/1. ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ గా మారిపోయి తీసుకుని LCM తీసుకుంటాం, కానీ ఇది 1 కాబట్టి మనం డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా చేయొచ్చు అనమాట. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ 9 4 ఎంత అవుతుంది? 36 మైనస్ ఉంది, 1 15 ఎంత అవుతుంది? 15 బై తర్వాత ఈ డినామినేటర్స్ రెండు ఇంటూ చేయాలి, 1 4 ఎంత అవుతుంది? 4 అవుతుంది అనమాట. ఓకే, దట్ ఇంప్లైస్ మైనస్ 7x ఈక్వల్ టు ఈ 36 నుంచి 15 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 21 అవుతుంది. ప్లస్ 21 మైనస్ 21 అంటే ప్లస్ 21, ఎందుకంటే ప్లస్ నెంబర్ పెద్దది కాబట్టి బై 4. మరి ఇక్కడ మైనస్ ఉండకూడదు వేరియబుల్ టర్మ్ కి, కాబట్టి రెండు సైడ్స్ బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 7x అవుతుంది. మరి ఇది ప్లస్ నెంబర్ కాబట్టి మైనస్ నెంబర్ గా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ 7 కూడా తీసుకోవాలి. 7x ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది, కాబట్టి RHS లోకి వెళ్తే ఏం చేస్తున్నట్టు ఏముంటుందని డివైడ్ చేస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? x ఈక్వల్ టు మైనస్ 21/4 హోల్ బై 7 అని రాస్తాం. మరి న్యూమరేటర్ p/q ఫామ్ లో ఉంది, ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి డినామినేటర్ కూడా p/q ఫామ్ లో రాసేసాం అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? x ఈక్వల్ టు, దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ గా మార్చాలి. న్యూమరేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ ఏంటి? మైనస్ 21/4. ఇప్పుడు కింద ఉన్న ఫ్రాక్షన్ ని ఇంటూ పెట్టి రివర్స్ చేస్తాం, 1/7 అవుతుంది అనమాట. ఓకే, 7 టేబుల్ 21 లో 3 టైమ్స్ పోతుంది, అంటే x ఈక్వల్ టు మైనస్ 3 1s are 3/4 అవుతుంది అనమాట. మనం ఇదంతా చేయవలసిన లేకుండానే ఈ స్టెప్ నుంచి ఇలా కూడా చేసేసేయచ్చు అనమాట. ఎలాగా? డైరెక్ట్ ఈ 7 ఎక్కడికి వెళ్తుందని తెలుసు, మనకు డినామినేటర్ లోకి వెళ్తుందని తెలుసు, కాబట్టి ఆల్రెడీ 4 ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేయాలి. అంటే x ఈక్వల్ టు 21 బై ఆల్రెడీ 4 ఉంది కదా, 4 into 7 అని కానీ 7 into 4 అని కానీ రాసేసేయచ్చు అనమాట. ఎలాగో డినామినేటర్ లోకి వెళ్తుంది కాబట్టి 7 టేబుల్ ఇందులో 3 టైమ్స్, అంటే ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఆఫ్ కోర్స్ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 3/4. ఇట్లా కొన్ని స్టెప్స్ తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 2.1 లో ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఒకవేళ వెరిఫై చేయమంటే వెరిఫికేషన్ కూడా చేయాలి. ఓకే, ఫస్ట్ ది సెకండ్ ది ఇవి మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి ఓన్గా, ఎందుకంటే అలాగే మనం చాలా ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసాం కదా. థర్డ్ వన్ చూద్దాం ఒకసారి. 6 ఈక్వల్ టు z+2. మనం z ఇక్కడ వేరియబుల్ ఏంటంటే z కదా, z యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో అది ఎప్పుడు LHS లో ఉండాలి, కానీ ఇచ్చిన ఈక్వేషన్ లో RHS లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే LHS ని RHS ని మనకి రివర్స్ చేద్దాం, రెండింటిని రీప్లేస్ చేద్దాం ఒకదాంతో ఒకటి. అంటే ఈ z+2 నేమో LHS లోకి తెచ్చి 6 నేమో RHS లోకి తెద్దాం. మరి కొందరు డౌట్ రావచ్చు, ఇలా ట్రాన్స్పోజ్ చేసినప్పుడు సైన్లు మారుతాయి కదా, ఇట్లాంటి డౌట్లు. నేను అప్పుడు సైన్లు ఎప్పుడు మారుతాయి? కొన్ని టర్మ్స్ ఇక్కడే ఉంచి కొన్ని టర్మ్స్ తీసుకెళ్ళినప్పుడు సైన్స్ మారుతాయి, కానీ మొత్తం ఈక్వేషన్ రివర్స్ చేసేస్తాను నేను. అంటే LHS లో ఉన్న మొత్తాన్ని RHS లోకి తెచ్చాను, RHS లో ఉన్న మొత్తాన్ని LHS లోకి తెచ్చాను, కాబట్టి అప్పుడు సైన్లు మార్చాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న ఈక్వేషన్ ఫామ్ లో ఉంది కదా, ఫస్ట్ దేన్ని తీసుకెళ్ళాలి? 2 తీసుకెళ్ళాలి. అంటే z ఈక్వల్ టు ఆల్రెడీ 6 ఉంది, +2 RHS కలిసి ఏమవుతుంది? -2 అవుతుంది. అంటే z ఈక్వల్ టు 6 నుంచి 2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఫోర్త్ వన్ చూద్దాం ఒకసారి. 3/7 ప్లస్ x ఈక్వల్ టు 17/7. ఫస్ట్ మనం ఏం చేయాలి? వేరియబుల్ లేని టర్మ్ ని RHS లోకి తీసుకెళ్ళాలి. ఆల్రెడీ RHS లో 17/7 ఉంది, 3/7 RHS వెళ్తే -3/7 అవుతుంది. x ఈక్వల్ టు రెండు లైక్ టర్మ్స్ కదా,
ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 17 నుంచి 3 మైనస్ చేస్తే ఎంత 14. రెండిట్లో డినామినేటర్ ఏముంది 7. 7 టేబుల్ 14 ఎన్ని టైమ్స్ పోయింది 2 టైమ్స్, అంటే x ఈక్వల్ టు 2 అన్నమాట. ఓకే, అలాగే ఫిఫ్త్ వన్ మీరు చేయొచ్చు. సిక్స్త్ వన్ ఈ 6 ని డివైడ్ చేస్తుంది, 12 ని డివైడ్ చేస్తుంది. అలాగే 5 RH కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7th వన్ చూద్దాం. ఇక్కడ ఏముంది 2x/3 ఈక్వల్ టు 18. ఇప్పుడు మనం దేని ముందు తీసుకెళ్ళాలి అంటే ఈ డినామినేటర్ లో వేరియబుల్ లేదు కాబట్టి దీన్ని తీసుకుపోదాం. ఓకే, ఇక్కడ 3 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది కాబట్టి RH లోకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 2x ఈక్వల్ టు 18 ఇంటూ 3 అవుతుంది అన్నమాట. అంటే 2x ఈక్వల్ టు 18 3 8 3 24 to 54 అవుతుంది. ఇప్పుడు 2 ని తీసుకెళ్తాను, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RH లోకి వెళ్తే ఏమవుతుంది డివిజన్ చేస్తుంది. 2 టేబుల్ 5 లో 2 2s are 4, ఇంకా 1 ఉంది 14 అవుతుంది. 7 2s are 14, అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది అనమాట 27 వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ డెసిమల్స్ లో ఇవ్వడం జరిగింది, అంటే 1.6 ఈక్వల్ టు y/1.5. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, వేరియబుల్ ఏ సైడ్ ఉండాలి మనకి LHS లో ఉండాలి, కానీ ఇక్కడ RHS లో ఉంది కాబట్టి మనం రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం. అంటే LHS ని RHS గాను RHS ని LHS గా మార్చామనుకోండి y/1.5 అవుతుంది, ఈక్వల్ టు 1.6 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం దేన్ని తీసుకెళ్ళాలి, ఈ 1.5 ని తీసుకెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇది డివైడ్ చేస్తుంది కదా కాబట్టి RH లోకి వెళ్తే మల్టిప్లై చేసింది, అంటే y ఈక్వల్ టు 1.6 ఇంటూ 1.5 అవుతుంది అన్నమాట. పాయింట్ లో మల్టిప్లికేషన్ చేయడంలో కొంత ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే అందులో పాయింట్స్ వదిలేసేయండి. ఇదేమో 16 అవుతుంది, అలాగే ఇదేమో 15 అవుతుంది. 16 ని 15 తో మల్టిప్లై చేసేసేయండి. 5 6 are 30, 5 1 are 5 plus 1 5 plus 3 8, 1 6 are 6, 1 1 are 1 0, 14 1 240 వచ్చింది, 240 వచ్చింది. ఇప్పుడు పాయింట్స్ గురించి ఆలోచించండి. ఇక్కడ డెసిమల్ పార్ట్ లో ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, టోటల్ గా 2 ప్లేసెస్ రావాలి డెసిమల్ పార్ట్ లోకి. అంటే ఇక్కడ ఒక 1 ప్లేస్ ఇక్కడ ఒక 1 ప్లేస్ కాబట్టి మనం 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అనమాట. అంటే y ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట 2.4 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది కూడా మీరు సాల్వ్ చేయొచ్చు, దీన్ని కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. ఒకసారి 12th ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే x/3 ప్లస్ 1 ఈక్వల్ టు 7/15. ఫస్ట్ వేరియబుల్ లేని టర్మ్ ఏంటి 1 కదా, దాన్ని తీసుకుపోదాం. అంటే x/3 ఈక్వల్ టు 7/15 మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు ఇది ఫ్రాక్షన్ లో లేదు కాబట్టి బై 1 రాసుకుంటాం. ఓకే, x/3 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 7 1s are ఎంత 7 మైనస్ 15 1s are 15 బై 15 1s are 15. ఓకే, ఇక్కడ x/3 ఉంది ఈక్వల్ టు ఈ రెండు ఒకటేమో ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 15 నుంచి 7 మైనస్ చేస్తే ఎంత 8, కానీ లార్జెస్ట్ నెంబర్ కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -8 వస్తుంది అన్నమాట బై 15. ఓకే, ఇలాంటి సమయంలో మనకి రెండు వైపులా ఒక్కొక్క ఫ్రాక్షన్ ఉంది. అప్పుడు డినామినేటర్స్ రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేసేసేయచ్చు. ఈ రెండు డినామినేటర్స్ ఇలా ఎప్పుడు చేస్తామంటే LHS లోని RHS లోని ఒక్కొక్క ఫ్రాక్షన్ మాత్రమే ఉన్నప్పుడు చేయాలి. ఇక్కడ ఒకే ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఒకే ఫ్రాక్షన్ ఉంది కాబట్టి 3 టేబుల్ ఇందులో 1 టైం, 15 లో 5 టైమ్స్. x/1 అంటే x అవుతుంది కదా, 1 తో డివైడ్ చేస్తే వాల్యూ మారదు కదా, ఇక్కడ -8/5 అవుతుంది అన్నమాట. ఈ విధంగా చాలా సింపుల్ గా లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అట్లా వెరిఫై కూడా చేయొచ్చు. ఓకే, మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.